ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపంలో పాలువాడై ఉండకము, నువ్వు పవిత్రుడిగా ఉండినట్టు చూచుకొనము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలువాడవై ఉండకము, నువ్వు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, పెద్దలు హస్త నిక్షేపణము చేయక ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మం వలన కూర్చిన బోధి, హస్త నిక్షేపణమును, ముద్ర పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. లేవిలికి కాండము 19వ అధ్యాయం 17వ వచనం, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వానిని గద్దింపవలెను. అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకు తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితే అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఈ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మరియు వారు మొదట రక్షింపబడవాలనని తర్వాత వారు అనిందలే పరిచారకులుగా ఉండవచ్చును. చివరిగా ఒక మాట, అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవెన్ ప్రభు పొందుకొని నిన్ను మహిమపరచుకొని పరిచే వరకు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.